US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈ రోజు బదిలీ అయిపోయినటువంటి జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ ఆయన చేసినటువంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన అక్రమాలు ఇప్పటికే నిన్న కాక మొన్న ఎన్సీసీ సంస్థకి 97 ఎకరాల 30 సెంట్లలో ఇచ్చినటువంటి నిర్మాణ అనుమతులు నిబంధనల విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన అనుమతి ఇచ్చారు, అనుమతులు రద్దు చేయండి అని చెప్పి ఇదే వేదికగా కోరడం జరిగింది. ఆ నిర్మాణ అనుమతులు రద్దు చేయమని ఒకటే చెప్పాం మేము. ఇప్పుడు ఇదే సాయికాంత్ వర్మ కమిషనర్గా ఉంటూ చాలా బిల్డింగ్లకి షార్ట్ ఫాల్లో ఉంటుండగా కింద స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు WPRS దగ్గర నుంచి TPS, TPO, ACP, DCP, CCP దగ్గర వరకు కూడా షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి రాసినప్పటికీ కూడా ఆయన లాగిన్లో పెట్టుకొని డీమ్డ్ అప్రూవల్ చేశారు. చాలా ఫైల్స్ చేసేశారు. వైసీపీ నేతలకి తొత్తులుగా వ్యవహరించారనడానికి సాక్ష్యాధారాలతో ఇవాళ మేము మీ ముందర పెడతా ఉన్నాం. ఇది VV5 కన్స్ట్రక్షన్స్ సర్వే నంబర్ 17/P కొప్పాక అనకాపల్లిలో 2781 స్క్వేర్ మీటర్లు. దీని BA నంబర్ 0003 స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్కి పర్మిషన్. షార్ట్ ఫాల్ ఉంది. షార్ట్ ఫాల్ ఉంటుండగానే జీవీఎంసీ కమిషనర్ లాగిన్లో డీమ్డ్ అప్రూవ్డ్ అయిపోయింది. ఇది రెండోది శ్రీమతి ధనలక్ష్మి భావన BA నంబర్ 1532 సర్వే నంబర్ 3/1 దారపాలెం ముడసర్లోవ ఎక్స్టెంట్ 1003 స్క్వేర్ మీటర్లు. ఇండివిజువల్ బిల్డింగ్ అయినా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా షార్ట్ ఫాల్లో ఉంది. షార్ట్ ఫాల్లో ఉన్నదానికి జీవీఎంసీ కమిషనర్ గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవల్ అయిపోయింది. మూడోది రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అప్లికెంట్ BA నంబర్ 1640 సర్వే నంబర్ 42/P 42/1P మల్కాపురం విలేజ్ ఎక్స్టెంట్ 20,290 స్క్వేర్ మీటర్లు. దీనికి షార్ట్ ఫాల్ ఉంది. షార్ట్ ఫాల్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా ల్యాండ్ క్లారిఫికేషన్ కూడా లేదని చెప్పి సాక్షాత్తు CCP గారు రిమార్క్స్ రాశారు. దీనికి సాయికాంత్ వర్మ గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవల్ కొట్టేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. నాలుగోది సిశెట్టి అప్పారావు BA నంబర్ 2268 చాలా చిన్న ఎక్స్టెంట్. ఇది ఒక ACP స్థాయిలోని అప్రూవల్ ఇచ్చేసే ఎక్స్టెంట్. కమిషనర్ లాగిన్కి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ 73 గజాలు సర్వే నెంబర్ 114/2 లక్ష్మీపురం విలేజు పాపయ్యరాజుపాలెం సుజాత నగర్లో. దీనికి కూడా వీళ్ళు సాయికాంత్ వర్మ గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవ్డ్ కొట్టేశారు. ప్రభుత్వ సైట్కి, ప్రభుత్వ సైట్ అని చెప్పి నోటీసులు ఇమ్మని చెప్పి ఇది క్లాసిఫైడ్ యాజ్ పోరంబోకు వాక్ గవర్నమెంట్ ల్యాండ్ యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ అని చెప్పి CCP రిమార్క్స్ రాశారు. దీన్ని కూడా డీమ్డ్ అప్రూవల్ కొట్టేశారంటే ప్రభుత్వ భూమికి కూడా ప్లాన్ డీమ్డ్ అప్రూవ్ కొట్టేసినటువంటి గొప్ప వ్యక్తి మన చీఫ్ మినిస్టర్. సారీ, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటారేమో మీరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్గా ఉంటే జగన్మోహన్ ప్రభుత్వంలో జీవీఎంసీలో చీఫ్ మినిస్టర్గా అవతారం ఎత్తి ఆయన స్థాయిలోనే ఇక్కడ అనిపిస్తున్నటువంటి వ్యక్తి సాయికాంత్ వర్మ యొక్క లీలలివి. నెక్స్ట్ ఆరోది గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నెంబర్ 1/P ఎండాడ విలేజ్ 386 సర్వే నెంబర్ మధురవాడ. ఇది 86 ఎకరాలండి. విజయసాయిరెడ్డి గారు అలాగే కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ
విజయసాయిరెడ్డి కూతురు కోసం అద్భుతమైనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నటువంటి ప్రాంతానికి అసలు వీళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని అనుమతులు ఇచ్చారండి వీళ్ళు? ఇది జీవీఎంసీ పరిధిలో ఇవి యొక్క ప్లాన్ అప్రూవల్కి ఎందుకు పెట్టలేదండి? ఉడాలో పెట్టి విఎల్టీ కొన్ని వందల కోట్లు కట్టాల్సినటువంటి దానికి విఎల్టీ కట్టకుండా ఎగ్గొట్టినటువంటి దానికి ప్లాన్ అక్కడ నిర్మాణాలు చేపడతా ఉంటే ఈ కమిషనర్ నిమ్మక నీరెత్తినట్టు ఎలా ఉంటాడండి ఈయన? నెక్స్ట్ 7వ కరణ్ ఉద్యోగన్ భూఖండ్ డెవలపర్స్ ఎల్ఎల్పి బిఏ నంబర్ 0007 సర్వే నంబర్ 57/4P 5P సర్వే నంబర్ 59లో 1P సర్వే నంబర్ 66లో 1P అలాగే సర్వే నంబర్ 66/2 66/3 66/4 మర్రిపాలెం ఎక్స్టెంట్ 18,750 స్క్వేర్ మీటర్లు అంటే సుమారు 4.5 ఎకరాలు. ఇది షార్ట్ ఫాల్లో ఉందండి. షార్ట్ ఫాల్లో ఉంటుండగా మన అయ్యవారు కమిషనర్ గారు డీమ్డ్ అప్రూవల్ చేస్తారండి. మర్రిపాలెంలో 18,600 గజాలండి, 4.5 ఎకరాలకి. నెక్స్ట్ ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ బిఏ నంబర్ 0008 అండి. పర్వాడ మన దాంట్లోకి వస్తుందంట. సర్వే నంబర్ 160/1P 160/2P 160/6P 161/1P 161/3 4 6 7 సబ్ డివిజన్లో మంత్రిపాలెం పర్వాడ ఎక్స్టెంట్ 36,173 స్క్వేర్ మీటర్లు అండి, అంటే సుమారు 9 ఎకరాలు. లేఅవుట్ కమ్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ పెడితే సార్ వారు ఏమొచ్చి సార్ లాగిన్లో మన సాయికాంత్ వర్మ గారు డీమ్డ్ అప్రూవల్ కొట్టేశారండి. ప్రకృతి ఎవెన్యూస్ అండి, ప్రకృతి ఎవెన్యూస్ వాళ్ళకి. నెక్స్ట్ మన విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి జీవీలు కొత్తగా ఒక నిర్మాణం చేపడుతున్నారు జాతర వెనకాల. సర్వే నెంబర్ 224/2P 217/11Z మధురవాడ 5 బ్లాకుల్లో 29 ఫ్లోర్లు, ఒక క్లబ్ హౌస్ 5 ఫ్లోర్లు. దీనికి అనేకమైనటువంటి ఏవైతే డాక్యుమెంట్స్లోనికి ప్రొవైడ్ చేయాల్సి ఉన్నాయని చెప్పి గత కమిషనర్ అంటే రాజాబాబు గారే ప్లాన్లు కొట్టడంలో దిట్ట. ఆయనే ప్లాన్ ఎక్కడికి పంపించేస్తే మన సాయికాంత్ వర్మ గారు ఆయనకన్నా నేను తక్కువ ఎంతున్నానని చెప్పి ఆయన మళ్ళీ ఈయన లాగిన్లో ఏకంగా అప్రూవల్ చేసేసారండి సాయికాంత్ వర్మ గారు. ఆ భూమిలో చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆ ప్లాన్ ఇచ్చే విషయంలో బోల్డెన్ ఇసుకలు ఉన్నాయి. దీనికి కూడా ప్లాన్ ఇచ్చేశారు ఎంబీబీ జీవీకి. ఇది ఇంకా అసలు విషయానికి వద్దామండి. మన జగన్మోహన్ రెడ్డి గారి కళ, భార్య కళల్లో ఆనందం, ఏదైతే బీచ్ రోడ్ రుషికొండ ఎదురుకుండా ఉన్నటువంటి బే పార్క్ కోసం అక్కడ నిర్మాణాలు చేపట్టడం కోసం ఓనర్ పేరు హెచ్ఐ హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ బిఏ నెంబర్ 1143 సర్వే నెంబర్ 105/P ఎండాడ ఎక్స్టెంట్ 1,13,300 స్క్వేర్ మీటర్లు, 2 బ్లాకులు కట్టడానికి. దాని మొత్తం ఎక్స్టెంట్ 28 ఎకరాలు. దాంట్లో 2 బ్లాకులు కడతారు. 3 బేస్మెంట్ ఫ్లోర్లు, 1 సిల్ట్ ఫ్లోరు, 4 అప్పర్ ఫ్లోర్లు. ఇది షార్ట్ ఫాల్లో ఉందండి. ప్లాన్ పెట్టింది 5/3/2024 అండి. ఎన్నికల నోటిఫికేషను వచ్చినప్పుడు పెట్టారండి ప్లాను. బాస్ మన జీవీఎంసీ బాస్ సాయికాంత్ వర్మ గారు అడ్డగోలుగా ప్లాను ఇచ్చేశారండి. అసలు ఈ యొక్క నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలంటే MOEF పర్మిషన్ కావాలి, ఏపీ CZMA క్లియరెన్స్ కావాలి కొండ మీద కట్టేటువంటి నిర్మాణాలకి. కానీ ఏదైతే రుషికొండ పనులు అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి సాయికాంత్ వర్మ బే పార్క్కి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ ఆనందం కోసం, అక్కడ కొత్తగా చేపట్టబోయే నిర్మాణాల కోసం, కొత్తగా చేపట్టబోయే అక్కడ ప్యాలెస్ల కోసం మన సార్ వారు నిర్మాణ అనుమతులు ఇచ్చేశారండి. ఇవన్నీ కూడా ఈ గడిచిన 2-3 నెలల్లోనే ఎన్నికల హయాంలో ఎన్నికలు వేళ సాయికాంత్ వర్మ
లాగిన్లో నేను ఇప్పుడు మీకు ఆధారాలతో చూపించాను. ఇంకా కొన్నే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ప్లాన్ అప్రూవల్ చేయాలంటే ఒక దరఖాస్తుదారు నిర్మాణదారు దగ్గర నుంచి ఎల్టీపీ లాగిన్ నుంచి వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలోకి వస్తుంది. ఆయన రాసిన రిమార్క్స్ టీపీఎస్ టీపీఓ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి ఏసీపీకి వెళ్తుంది, అక్కడి నుంచి డీసీపీకి వెళ్తుంది, అక్కడి నుంచి సీసీపీకి వెళ్తుంది. సీసీపీ దగ్గర నుంచి కమిషనర్ లాగిన్లోకి షార్ట్ ఫాల్ ఉన్నటువంటి ఫైల్ వెళ్ళేటప్పుడు వెనక్కి పంపించేస్తారు జనరల్గా. ఎందుకంటే వీళ్ళందరూ రిమార్క్స్ రాసినప్పుడు ఇంతమంది అధికారులు దాన్ని ఆయన అట్టే పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అలాగా వెనక్కి పంపించేసిన ఫైల్స్ కూడా ఉన్నాయి, చాలామంది కమిషనర్లు పంపించారు. కానీ ఈ కమిషనర్ సాయికాంత్ వర్మ ఇంత విలువైనటువంటి భూములకి ఇంతమందికి మా దగ్గర ఉన్న కొద్దిగా ఆధారాలు ఈ ఫైల్స్కే ఆయన ఈ ఫైల్స్ అన్నీ కూడా డీమ్డ్ అప్రూవ్డ్ చేశాడన్న దానికి ప్రత్యక్ష ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము అసలు వీళ్ళు పూర్తి స్థాయిలో విఎల్టీ కట్టారా, జీవీఎంసీ కట్టాల్సినటువంటి ఖాళీ స్థలం పన్ను చెల్లించారా, జీవీఎంసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెల్లించారా, ఇవి ప్రైవేట్ భూములైనా కోర్టు లిటిగేషన్లో ఉన్నాయా లేవా, లేదనంటే వీళ్ళు సంబంధిత పత్రాలన్నీ సమర్పించారా లేదా, టౌన్ సర్వే రికార్డ్స్ సమర్పించారా లేదా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చూడకుండా లొసుగులు ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆర్థిక విధ్వంసకారులతోని కుమ్మక్కయ్యి ఈ కమిషనర్ సాయికాంత్ వర్మ అడ్డగోలుగా ఈ ప్లాన్లు అప్రూవ్ చేసిన మాట వాస్తవం కాదండి. అసలు మీకు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ జస్ట్ మీకు మామూలుగా చెప్తా ఉన్నాను. బే పార్క్ అన్నది ఇండో అమెరికన్ హాస్పిటల్స్కి ఇచ్చినటువంటి భూమి అండి ఏపీడీడీసీ వాళ్ళు. అలాంటిది వాళ్ళ చేతిలోంచి బే పార్క్ హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మారింది. ఇప్పుడు మన జగనన్న గారు వచ్చారు కదా, భారతమ్మ గారు ఆనందం కోసం కట్టాల్సినటువంటి కొండలన్నీ కూడా దాంట్లో భాగంగా హెచ్ఈఐ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఏప్రిల్ 2023లో లాగేసుకున్నారు, వాళ్ళ దగ్గర కొట్టేశారు. ఒక లీజ్ ప్రాపర్టీ ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి దానికి 3 చేతులు మాలితే 3 సంస్థలు కళ్ళు మూసుకొని డీమ్డ్ అప్రూవల్ ఎలాగిచ్చేస్తారండి వీళ్ళు? ఈ డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ డీమ్డ్ అప్రూవల్ బేస్ చేసుకొని మళ్ళీ పేరుకి నామకా వాస్తా వీళ్ళు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇస్తారండి. ఆ స్టాప్ వర్క్ ఆర్డర్ పట్టుకొని కోర్టుకి వెళ్ళమని వీళ్ళే చెప్తారండి టౌన్ ప్లానింగ్ అధికారులు. కోర్టుకి ఏమని చెప్తారండి? కోర్టులో ఉన్నటువంటి చట్టంలో కొన్ని లొసుగులతోని నాట్ టు ఇంటర్ఫీర్ జీవీఎంసీ ఎంప్లాయీస్ అధికారులు చెప్పి ఇస్తుందండి కోర్టు. అంటే వీడు సంబంధ పత్రాలు పెట్టకుండా డీమ్డ్ అప్రూవల్ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క విధానంలో పూర్తి స్థాయిలో ఆ నిర్మాణ పనులు అక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఆ నిర్మాణ పనులు ఆపడానికి జీవీఎంసీ అధికారులకు అధికారం ఉండదు. కోర్టులో స్టే ఆర్డర్ ఉందంటారు, పనులు అయితే అయిపోతాయి. ఏదైతే ఇప్పుడు కోర్మన్పాలెంలో ఎంవీవీ వెంచర్ ఏదైతే అవుతుందో, ఏదైతే సిబిసిఎన్సీ అలాగే కోర్టు వివాదాల్లో ఉండి నిర్మాణ పనులు ఏవైతే జరుగుతున్నాయో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దందా చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణదారులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాప్ వర్క్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, ఆర్డర్ తీసుకురావడం, జీవీఎంసీ అధికారులు దానికి కొమ్ము కాయడం అలవాటుగా మారిపోయింది. సాక్షాత్తు సింహాచలం దేవస్థాన భూముల్లో సర్వే నెంబర్ 275లో అక్కడ కాశీ విశ్వనాథ్ అసోసియేట్స్ అనేటువంటి ఒక ఫర్మ్ అక్కడ లీజ్ రోడ్లు లేనటువంటి దాంట్లో ప్రాంతానికి మీరు పర్మిషన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేయమనంటే వాళ్ళని కోర్టుకి పంపించి ఆ యొక్క పనులు కూడా కోర్టు ఆర్డర్ ద్వారా పనులు చేస్తున్నారు. అంటే కమిషనర్లు జీవీఎంసీ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల ₹1,00,00,000 రావాల్సినటువంటి ఖాళీ స్థలం పన్ను బకాయిలు, వాళ్ళు చెల్లించాల్సినటువంటి పన్నులు ఏవి కూడా జీవీఎంసీ అకౌంట్కి రాకుండా దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు
మాస్టర్ ప్లాన్లో డిజైన్లు మార్చేశారు. తద్వారా వీళ్ళు 100 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయడానికి. ఇప్పుడు వీటిలో టీడీఆర్ ఇంకెంతమందికి ఇచ్చారో తెలియదు. ఇంకా టీడీఆర్ వెబ్సైట్ ఇప్పటికీ ఓపెన్ కావట్లే. 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు వీళ్ళు వైసీపీ నేతలు కట్టబెట్టారు. ఇదేంటి అసలు? ఒక కమిషనరు, ఒక సివిల్ సర్వెంటు, ఒక ఐఏఎస్ అధికారి, నగర అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తి అడ్డగోలుగా డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేసి ఇంతమంది నిర్మాణదారులకి అండగా ఉండి సామాన్య ప్రజలు ఎవరైనా ఇల్లు కట్టాలంటే పర్మిషన్స్ లేకుండా ఏమాత్రం అసలు వాళ్ళ అనుమతులు పొందకుండా ఉంటే వెంటనే డెమాలిష్ చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు జీవీఎంసీకి రావాల్సిన బకాయిలు ఆదాయం గండి కొట్టినటువంటి ఈ యొక్క కమిషనర్ సాయికాంత్ వర్మ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి. మేము నిర్మాణదారులకు కానీ, కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు కానీ, అభివృద్ధికి కానీ మేము ఏది ప్రశ్నించట్లేదు. కక్ష సాధింపు చర్యలు పాల్పడాలని మేము అనుకోవటం లేదు. ఇక్కడ రాజకీయ కక్షతోనో లేదంటే కొంతమంది నిర్మాణదారుల కక్షతోనో మాట్లాడట్లేదు. ఇక్కడ మీరు అనుమతులు ఇవ్వండి, ప్రతి ఒక్క నిర్మాణదారుడికి మీరు అనుమతులు ఇవ్వండి, నగర అభివృద్ధి చెందాలి. కానీ సంబంధిత పత్రాలు సమర్పించకుండా, వాళ్ళు డబ్బులు కోట్ల రూపాయలు జీవీఎంసీ చెల్లించకుండా, జీవీఎంసీ వనరులు ప్రజల పన్ను రూపంలో కడుతున్న డబ్బుల్ని, ఆ యొక్క వనరుల్ని వీళ్ళందరూ కూడా వినియోగించుకుంటూ అక్రమ నిర్మాణాలకి మీరు అడ్డుకట్ట వేయాల్సింది మీరే. వాళ్ళకి అండగా నిలబెడితే ఇంకా అక్రమ నిర్మాణాలకి ఏ విధంగా మీరు ఆపగలరు? ఇంత పెద్ద ఎత్తున కమిషనర్ సాయికాంత్ వర్మ మీరు చూశారు. గల్ఫ్ కోర్ట్లో అక్కడ ఏదైతే వాటర్ క్యాచ్మెంట్ ఏరియా మురసల్లోవా దాంట్లో కూడా లీజుడ్ ల్యాండ్లో పెద్ద పెద్ద నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. చనిపోయిన వారికి టీడీఆర్ ఇచ్చారు. దస్పల భూములు రోడ్ మ్యాప్ ఆర్డీపీ అప్రూవల్ కాకుండానే టెండర్లు పిలిచేశారు. ఎన్సీసీ ల్యాండ్స్కి ఏకంగా టెండర్ ఫైనలైజ్ చేస్తారు. ఇది ఎవరి సొమ్ము అండి? విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము కాదా అండి? మీలో ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుంటే దాని నిర్మాణ అనుమతులు లేకపోతే కనీసం పునరులు తమనిస్తారండి జీఎంసీ అధికారులు? మేము దీనికోసం పోరాడుతూ ఉన్నాం. నిష్పక్షపాతంగా జీవీఎంసీ కమిషనర్గా సాయికాంత్ వర్మ ఇచ్చినటువంటి ప్లాన్లన్నీ కూడా ఆయన హయాంలో ఇచ్చిన నిర్మాణ అనుమతులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఉన్నప్పుడు జారీ చేసిన టీడీఆర్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఉన్నప్పుడు ఏవైతే టెండర్లు కాల్ఫర్ చేశారో ఇష్టానుసారంగా 100 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ నిధుల్ని జోబు సంస్థగా మార్చుకొని సాయికాంత్ వర్మ ఏదైతే ఇవాళ దారదత్తం చేసి జీవీఎంసీ అధికారులకి సమాంతరంగా ఆయన సొంత పాలనని సొంత మనుషులు పెట్టి ఏదైతే ఒక పాలన నడిపించారో వీటిలన్నిటిపైన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వీళ్ళందరూ కూడా పెద్దలను దృష్టి సారించి నగర అభివృద్ధి కోసం, నగర ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం జీవీఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని గడ్డికొట్టినటువంటి ఈ అధికారులు, ఈ ఐఏఎస్ అధికారుల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క పూర్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద వైసీపీ నేతలకు అంటగాకి, వైసీపీ నేతలు కొమ్ము కాసి దోచిపెట్టినటువంటి ప్రజా సంపద టీడీఆర్ బాండ్లు అంటే నథింగ్ బట్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులండి, ట్యాక్స్ పేయర్స్ డబ్బులండి. బాండ్ల రూపంలో వాళ్ళు ఫీజులు కట్టకుండా ఆ ఫీజుల కోసం, మినహాయింపు కోసం ఆ బాండ్లు వినియోగించుకునేటువంటి ఆ యొక్క పత్రాలు కూడా 100 కోట్ల రూపాయలు టీడీఆర్ పత్రాలు ఇచ్చేసారండి వీళ్ళు. ఆ వివరాలు ఇమ్మంటే ఇప్పటికీ ఇచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో టీడీఆర్ బాండ్ల విషయంలో వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడైతే బట్టబాయిలైతే వీళ్ళు కటకటాల పాలు అవుతారని చెప్పి ఆ వివరాలు కూడా ఇవ్వట్లేని పరిస్థితి. ఖచ్చితంగా వీటన్నిటిపైన
సాయికాంత్ వర్మ ఇచ్చినటువంటి నిర్మాణ అనుమతులే కాదు, గత కమిషనర్ రాజాబాబు గాని జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలకి కొమ్ము కాసినటువంటి వైసీపీ నేతలకి అంటగాగినటువంటి ఈ యొక్క అధికారుల పైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వాళ్ళు కట్టాల్సిన బకాయిలు, పెనాల్టీలు, విఎల్టీలు ఇవన్నీ కూడా జీవీఎంసీకి చెల్లించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దోహదపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.